సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నిన్న రిటైర్డ్ కావడంతో ఆయన స్థానంలో సీజేగా బాధ్యతలు చేపట్టారు జస్టిస్ బిఆర్ గవాయ్. జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23 వరకు ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగబోతున్నారు. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు జస్టిస్ బిఆర్ గవాయ్. నాగపూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి యూనివర్సిటీకి స్టాండింగ్ కౌన్సిల్గా ఆయన పనిచేశారు. నాగ్పూర్లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీకి ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వహించారు. 1992 ఆగస్టు నుంచి 1993 జూలై వరకు బాంబే హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందించారు. అలాగే 2000 సంవత్సరం జనవరి 7న హైకోర్టు నాగపూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. ఇక 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇక అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ చీఫ్ జస్టిస్ స్థాయికి చేరుకున్నారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ పగ్గాలు చేపట్టారు బిఆర్ గవాయ్. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండవ దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డు సృష్టించారు.